హాయ్ అండి. వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. మీరు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ, మీరు పెరుగు ఆవిడ తిని ఉంటారు. ఇడ్లీతోటి పెరుగు ఇడ్లీ ఎప్పుడు టేస్ట్ చేస్తుండ్రు. ఇది ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. అలాగే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. బెల్ సింబల్ వస్తుంది. బెల్ సింబల్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసినప్పుడల్లా, వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, బెల్ సింబల్ మీరు ట్యాప్ చేస్తే. ఓకేనండి. ఇప్పుడు మనకు పెరుగు ఇడ్లీకి ఏమేం కావాలో చూపిస్తాను. చూసారా, ఇలాగా నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట. అలా ఉంటుంది టేస్ట్. ఒకసారి చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఆవళ్ళలాగే. ఓకే, నేను ఏమేం కావాలో చెప్పేస్తాను, చూసేయండి. ఈ రెసిపీకి వచ్చేసి నేను ఇక్కడ నార్మల్గా మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఇడ్లీ పిండి తీసుకున్నాను. నేను ఒక 2 రేకులు వేస్తున్నాను, దానికి సరిపడా తీసుకుంటున్నాను ఇడ్లీ పిండి. ఇది పెరుగు, మనం చక్కగా అది ముక్కలు కింద లేకుండా పెరుగు నేను ఇలా విస్కర్ తోటి చక్కగా మనం ఇలా చిలికినట్టు చేసేసుకుంటే మనకి బాగుంటుందండి పెరుగు. లేదంటే అది ఇలా ముక్కల కింద నుండి బాగోదు. తాలింపుకి వచ్చేసి నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీడిపప్పు, అలాగే ఇది కొంచెం పైన మళ్ళీ నేను డెకరేషన్కి కొంచెం క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ఒక్కటే వేస్తున్నానండి. పిల్లలకైతే కనుక స్కిప్ చేసేయచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేను మనం పెద్దవాళ్ళు మామూలుగా తినేటట్టయితే మనకి పచ్చిమిర్చి బాగుంటుంది వేసుకుంటే. ఒక్కటే వేసాను నేను ఇంక ఇందులోనే. కొంచెం ఎండుమిర్చి తాలింపుకి, కరివేపాకు కొంచెం, కొంచెం కొత్తిమీర. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, సేమ్ అలా మనం ఒక 2 రేకులు నేను ఇడ్లీ వేసేస్తున్నాను. ఇప్పుడు పెట్టేస్తున్నాను. నేను స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టానండి. అది కొంచెం హీట్ అయ్యేలోపు మనం వాటర్ పోసుకుని కొంచెం పెట్టాను నేను స్టవ్ మీద. అది కొంచెం హీట్ అయ్యేలోపు మనం ఈ ఇడ్లీ వేసేసుకుందాం. సాల్ట్ వేసిన పిండి చక్కగా వేసుకుని ఇలాగ మనం కొంచెం తడి చేసుకుని వేసుకుంటే మనకి అవి అంటుకోకుండా ఉంటాయి. ఇక అసలు అంటుకోకుండా రావాలంటే కొంచెం ఆయిల్, లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని మనం రేక్కి వేసుకుంటే ఇడ్లీ అసలు మనకి అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ తడి మనం కడిగిన వెంటనే కూడా వేసుకున్నా కూడా బాగానే వచ్చేస్తాయి. ఇలా మామూలుగా మనం ఇడ్లీ వేసేసుకోవడమే. ఇది చక్కగా ఈజీ డైజెషన్ అండి. మనకి ఆవిడైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. ఇదైతే మనకి ఈజీగా చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది తినడానికి. అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనకి కడుపులో కూడా హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది తిన్నా కూడా. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు పెరుగు కదా. వేసేసానండి. నేను ఇవి పెట్టేస్తున్నాను, స్టవ్ మీద పెట్టేస్తాను. నేను స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇది మనకి ఒక 5 to 10 minutesలో ఇది మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. తర్వాత చూపిస్తాను రెడీ అయిన తర్వాత. ఈలోపు మనం ఏం చేద్దామంటే తాలింపు వేసేసుకోవచ్చు. తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇక్కడ మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెయ్యి హీట్ అయిపోయిందండి. ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను అన్నీ 1/2 స్పూను వేస్తున్నాను మినప్పప్పు, ఒక 1/2 స్పూను శనగపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే
పచ్చిమిర్చి ఇందాక తురుముకున్నాం కదా, ఒక్కటే వేసానండి నేను. ఇది పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే అల్లం తురుము కూడా వేసేస్తున్నాను. హీట్ ఎక్కువ ఉందని తీసాను ఇలా పైకి. అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకుని, ఇంకా పసుపు ఏం వేయట్లేదు. ఇది మనం పెరుగుతుంది కాబట్టి పసుపు ఏం వేయట్లేదు నేను. అలాగే జీడిపప్పు ఉంది కదా, ఈ జీడిపప్పు కూడా వేసేసుకుని, అంటే ఈ తాలింపు మనం పక్కన పెట్టేసుకుంటే మనం ఇడ్లీ అది బాయిల్ అయిన తర్వాత ఈ తాలింపు పెరుగులో వేసేసుకోవడమే. అంతేనండి, మనకి మాడకుండా జాగ్రత్తగా దీనిలో తాలింపు తీసుకొని మనం పెరుగులో వేసేస్తున్నాం. జీడిపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని, ఇది ఇందాక మనకి ఇక్కడ తాలింపు నేను పెరుగులో వేయట్లేదండి, లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకున్నాను. మనకు గారెలు ఆవళ్ళు చేసినప్పుడు గారెలైనా సరే ఇలా మనం వాటర్లో వేసుకుని ఒక్కసారి ఇలా డిప్ చేసి తీసుకుంటే అది కొంచెం మనకి గట్టిగా ఉన్నా సరే అది చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇడ్లీ కూడా మనం ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయి కదా, అలాంటప్పుడు మనం ఇలాగా గట్టిగా ఉన్నా మామూలుగా ఉన్నా సరే కొంచెం ఇలా వాటర్లో వేసుకుని మనం డిప్ చేసుకుని తీసుకుంటే కనుక అది మనం తినడానికి అసలు చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీ పిండి మీకు పుల్లగా ఉందనుకోండి, అప్పుడు కొంచెం పెరుగు కొంచెం చప్పగా ఉన్నది తీసుకోవచ్చు. అదే ఇడ్లీ పిండి కనుక చప్పగా ఉంటే కనుక కొంచెం పెరుగేమో కొంచెం పులిస్తే బాగుంటుంది. ఇడ్లీ పిండి అందరూ కొంచెం పులిస్తే తినరు కదా, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చూసుకోవాలి. ఇందులో ఏం చేస్తానంటే నేను వాటర్ తీసుకున్నాను గిన్నెలో కొంచెం. ఇప్పుడు ఇందులోని ఒక్క స్పూన్ ఊరికే నేను పెరుగు కలుపుతున్నాను. మనం వాటర్లో డిప్ చేస్తాం కాబట్టి అది మొత్తం వాటర్ కాకుండా కొంచెం ఇలాగా పెరుగు వేసుకొని కలుపుకొని ఏంటంటే కొంచెం మరీ చప్పగా లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ ఉంది కదా, మనకి ఎన్ని కావాలితే అన్నీ తీసేసుకొని ఇలా నేను వాటర్లో వేసేస్తున్నాను. ఊరికే జస్ట్ ఇలా మనం కొంచెం దాన్ని ఇలా డిప్ చేసి అది కొంచెం వాటర్ ఇలాగా వాటర్ కొంచెం పీల్చుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచేసినా బాగా మెత్తగా అయిపోతుంది. నేను ఊరికి 1 minute ఉంచుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. అంతే, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు ఒక బౌల్లో మనం వేసేసుకొని ఇడ్లీ వాటర్లో వేసుకున్న ఇడ్లీ ఉంది కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ పెరుగంతా చక్కగా ఈ ఇడ్లీ పైకి అంతా మనం ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని తాలింపు దీని మీద వేసేసుకోవడమే. ఈ పెరుగులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, మళ్ళీ చప్పగా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాం కదా, ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ వేసుకున్న తాలింపు అంతా ఇలా వేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది. అలాగే క్యారెట్ తురుముకున్నాం కదా మనం, ఈ క్యారెట్ కూడా వేసేసుకోండి.
ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అంతే, మనకి పెరుగు ఇడ్లీ రెడీ అయిపోయింది.